శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది దీనికి మొదటి లక్షణం అని చెప్పవచ్చు. మెట్లు ఎక్కేటప్పుడు లేదా తేలికపాటి శారీరక శ్రమలు చేస్తున్నప్పుడు మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఇవి మంచి సంకేతాలు కాదు. ఇవి నిశ్శబ్ద గుండెపోటు లక్షణాలు కావచ్చు. ఇప్పుడు ఇదో సైలెంట్ కిల్లర్. ఈ తరహా హార్ట్అటాక్ ఎన్నో ప్రాణాలను ఇట్టే బలి తీసుకుంటోంది. ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది గుండెపోటు బారిన పడుతున్నారు. ఇది సాధారణంగా అసౌకర్యం, ఛాతి నొప్పితో ప్రారంభమయ్యే గుండెపోటు. ఒక రకంగా ఇది వైద్యపరంగా సులభంగా గుర్తించలేని పరిస్థితి. ఈ తరహా నిశ్శబ్ద గుండెపోటుకు చికిత్సను ఆలస్యం చేయడం ప్రమాదకరం. అయితే అప్రమత్తంగా ఉండటం ద్వారా మనం దీనిని నివారించవచ్చు. ప్రతి చిన్న పనికి అలసట దీనికి మరో లక్షణం. తక్కువ శారీరక శ్రమ చేసి 8 గంటలు నిద్రపోయిన తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపిస్తే అది నిశ్శబ్ద గుండెపోటుకు సంకేతం కావచ్చు. అందువల్ల మీకు అకస్మాత్తుగా అలసట అనిపిస్తే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి దానికి కారణాన్ని తెలుసుకోవాలి అంటున్నారు నిపుణులు. అటుపై అకస్మాత్తుగా చెమటలు పట్టడం మరో లక్షణం. కష్టపడి పనిచేసిన తర్వాత లేదా ఎండలో చెమట పట్టడం చాలా సాధారణం. కానీ ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లని ఉష్ణోగ్రతలో కూడా మీకు చెమటలు పట్టడం ప్రారంభిస్తే అది నిశ్శబ్ద గుండెపోటు ప్రమాదాన్ని సూచిస్తుంది. ఆపై నిద్ర పట్టడంలో ఇబ్బంది ఇంకో లక్షణం. ఒక్కోసారి ఈ నిశ్శబ్ద గుండెపోటు మీ ప్రశాంతమైన నిద్రకు భంగం కలిగించవచ్చు. దీని కారణంగా మీ నిద్ర విధానం చెదిరిపోతుంది. దీని కారణంగా మీరు రాత్రిపూట తరచుగా మేల్కొని నిద్రపోయే ప్రయత్నంలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత కనబడే మరో గుణం ఆందోళన. నిశ్శబ్ద గుండెపోటు మన మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఒక్కోసారి మీరు ఆందోళన, మానసిక అశాంతి అనుభవిస్తుంటే అది భయం కలిగించే విషయం. దీనిని త్వరగా పరిష్కరించాలి. అందుకోసం వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఇవన్నీ ఎప్పటికప్పుడు గుర్తించి సైలెంట్ హార్ట్అటాక్ నుంచి తక్షణ చికిత్సతో రక్షణ పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.